सर्वकार्येषु सर्वदा मम वन्दे गणनायक शतपत्र बाधित बाधित శతపత్ర అంటే 100 రకాల బాధలు ఉన్నాయి నాకు చెప్తున్నాం. శతపత్ర బాధిత భక్తాః మమ నామస్మరణే పఠేతు గణపతి భగవానికి. మనం 100 బాధలు ఉన్నాయా గరిక పూసల్లాగా మా బాధలను చెప్తే ఆయన అన్నాడు, భక్త నువ్వు 100 చెప్తున్నావు, శతమే చెప్తున్నావు, సహస్రమే నీకు వర్తమానంలో రాబోయే కాలంలో ఎప్పుడు కాదు భవిష్యత్తులో. ఇప్పుడుదాకా 1000 బాధలు ఉంటాయి. ఆ బాధలను నేను ముందరే గమనిస్తున్నాను. భాగాలు పోతావు రేపు రానాడు ముద్దలో బాధపడుతూ ఉంటాను. మనకు రాజనం చూస్తూ అటువంటి సందర్భంలోనే భగవన్నామస్మరణేన జపతి భగవన్మంత్రేణ జపతి. ఏదో జరుగుతుందో గణపతి కానీ హనుమంతుడు కానీ లక్ష్మణ స్వామి వారిని కానీ స్మరణ చేసినట్టు ఆటలు వారికి కండుకుంటారు. అందులో ముఖ్యమైనదిగా ముందుగా గణపతి కాబట్టి ఏ దేవతైనా పూజించబడాలన్నా ముందు గణపతి పూజించాలి. గణపతి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ సంకటాల గణపతి యొక్క యుగం కనుక చేసుకుంటాము అని కానీ వ్రతం కనుక చేసిన వాళ్ళ ఇంట్లో వెళ్ళి అక్షతలు తెచ్చుకొని యుద్ధం వేసుకొని నమస్కారం చేసుకుంటే వారు ఎవరు సహాయం లేకుండా వాళ్ళంటే వాళ్ళు బయటకు వస్తారన్నమాట. అంతటి గొప్ప వ్రతము సత్యనారాయణ స్వామి యొక్క 16 నక్షత్రాలతో భేదం లేకుండా ఎట్లయితే చేసుకోవచ్చో ఈ యొక్క శంకరాల గణపతి వ్రతం కూడా విడిగా కూడా చేసుకోవచ్చు. ప్రతి నెల వస్తుంది, 2 సార్లు వస్తుంది. శుక్లపక్షంలో చదివేస్తుంది, ఆరోగ్యంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కృష్ణపక్షంలో శాస్త్రాల్లో చెప్పారు 2 సార్లు నెలకి వేసుకోవచ్చు. చదువుకుంటే ఇంట్లో పటం పెట్టడం, వినాయకుడు నమస్కారం చేయడం, మనకు తోచిన గణపతి ప్రార్థనలో గణపతి పారాయణ చేయడం. సరేనా? గణపతి ప్రార్థన అయిపోయింది. సంకష్టాల గణపతి స్వామి గారికి ప్రార్థన అయిపోయింది. ఆ నవగ్రహాలను ఆవాహనం చేసి ఆ తర్వాత పంచామృత స్నానం స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేసి కలశంలో ఆవాహనం చేసి అష్టోత్తరం పూజతో చేసి తర్వాత కథ చెప్పుకుందాం. తమలపాకులు 9 బద్దలు 9 తమలపాకులు ఒక బాగు వేసుకొని ఫ్యాన్లు ఎగిరిపోతూ ఉంటాయి. తెచ్చుకున్నారు కదా అది క్షోతిసాగర సర్వే సప్తద్వీపావసుందర అర్ఘ్యో దేవోసామవేదో ఆ కలిసే పువ్వైన పర్వాల తమలపాకులైతే పువ్వైన పర్వాల ఆ కలిసే సుధాపతి పవిత్రేపడి ఆ తమలపాకుతో పువ్వుతో కానీ తమలపాకుతో కానీ ఆ సముద్రాలను 7 సముద్రాలను అంటే సముద్ర రాజులను అలాగే అప్పచెల్లెల్లో ఉన్నటువంటి కృష్ణ గోదావరి వీళ్ళందరినీ కూడా కలపండి. గంగే యమునా కృష్ణ కుదిరితే నీళ్ళ మీద వేయడం కానీ ఓంకారం కానీ రాయండి. గంగే యమునా కృష్ణ గోదావరి హరేశ్వరే నర్మదే సింధు కావేరీ జలే స్పృశంగురే కావేరీ తుంగభద్రాయ కృష్ణ గౌతమి కావేరీ